నరసరావుపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో 20,000 మంది లబ్ధిదారులకు మొత్తం 600 కోట్ల విలువైన రుణాలను అందజేయనున్నట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. వివిధ బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. Namaskaram, I am Kundan Jyoti, General Manager Network 2, Amravati Circle of State Bank of India. I am here today to oversee the progress of SBI participation in Credit Outreach Program. We have so far lined up sanctions to the tune of 600 crores to thousands of beneficiaries. Along with that, we are doing CSRs of almost rupees 1 crore. We are totally with the people of Palanadu, and the State Bank of India is here to serve the people of Palanadu in coordination with other banks and state government. Thank you. I am Ashok Sonone, State Bank of India AO Guntur, representing 5 districts of the Guntur, but particularly on the eve of Finance Minister's visit to the Palanadu district on 17th July, we are making all the arrangements for financing maximum number of customers of the Palanadu districts. So we on this behalf, on this occasion, I am requesting all the citizens of the district to take the benefit of banking outreach program. Banks are reaching out to you, so just whatever your requirement, whether it is a crop loan or whether it is education loan or whether it is a business loan or whether it is your personal loan, home loan, personal loan, pension loan, PM Vishwakarma, PM Swanidhi, PM FMA, all kinds of loans are there. And this is not only this, but this is also opportunity for you to open the account there to get connected with the State Bank of India and avail various facilities. ఫైనాన్స్ మినిస్టర్ గారు 17వ తారీఖున విజిట్ చేస్తున్నందుకు పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. స్టేట్ బ్యాంక్ తరపున మేము మరిన్ని సేవలు అందించగలమని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఈ నెల 17వ తారీఖున గౌరవ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మనకు వచ్చేస్తున్న సందర్భంగా పల్నాడులో ఈ యొక్క రుణాల పండుగ జరుగుతుంది. దీనికి మీకు అందరినీ ఆహ్వానిస్తున్నాము. మరి భారతీయ స్టేట్ బ్యాంక్ దీని తరపు నుంచి ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ డెప్యూట్ చేశారు. ద హైయెస్ట్ డిగ్నిటరీ ఇక్కడ కూడా మన దగ్గరికి జిఎం గారు వచ్చారు, కుందన్ జ్యోతి గారు, అశోక్ సోనని గారు డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు రేపు ఎల్లుండి వస్తున్నారు. మొత్తం పల్నాడు అంతా కూడా బ్యాంకర్స్తో నిండుతుంది. అట్లానే 20,000 మంది బెనిఫిషరీస్కి ఇంచుమించుగా 600 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా ట్రాన్స్జెండర్స్కి మనం 100 మందికి ఫైనాన్స్ చేస్తున్నాం. అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ ఎంతమంది అవుతున్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంచుమించు నా దగ్గరకు ఇప్పుడు 156 అప్లికేషన్స్ వచ్చినాయి, వాళ్ళకి చేస్తున్నాను. కాబట్టి ఇది మంచి అవకాశం, అందరూ ఉపయోగించుకోండి. మీ సమీపంలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళండి, వాళ్ళు మీకు ఎప్పటికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.